ఇదే కంటిన్యూతో నన్ను తీసి హైదరాబాద్ అనేది మునుపటి కంటే చాలా అందంగా రూపుదిద్దుకుంది కదా. దాని అందాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయరాజ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మా 4 days హైదరాబాద్ ట్రిప్లో చార్మినార్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. సెకండ్ వ్లాగ్ వచ్చేసి ఇది హైదరాబాద్లో చూడదగ్గ ది బెస్ట్ టూరిజం ప్లేస్ కదా. కొత్తగా నిర్మించబడ్డ ఈ అమరవీరుల ద్వీపము, అలాగే సెక్రటరియేటు, అలాగే ఇక్కడ మీకు జూమ్లో చూపిస్తున్నది ఇది బిర్లా టెంపుల్. చాలా ప్రత్యేకమైంది, చాలా బాగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంటే మనకి ఎంట్రన్స్ లుంబిని పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది మేము వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందంటే ఈవినింగ్ 5:30 అయితే అవుతుంది. ఇంకా మార్నింగ్ అంతా చార్మినార్ చూసుకుని ఇక్కడికి వచ్చేసరికి చాలా అలసిపోయాము. ఇంకా అక్కడ వాష్ ఏరియా ఉంటే అక్కడికి వెళ్ళేసి మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చున్నాము. ఇది బోటింగ్ వెళ్ళడానికి వే అన్నమాట, యారో మార్క్లో చూపిస్తుంది. మనకి ఎంట్రన్స్లో కనిపించింది కదా, పిల్లలు ఆడుకోవడానికి వాటర్ ఫాల్ లాగా సెట్ చేసి చాలా బాగుందండి. ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఇలా నడుచుకుంటూ మేము బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా అక్కడ ఉన్న ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి. చల్లగా గాలి వేస్తూ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది ఈ పార్క్ని విజిట్ చేయడానికి అయితే వస్తుంటారు పిల్లలతోటి. ఇంకా మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి, స్పెండ్ చేయడానికి అయితే వస్తారు. ఇక్కడ మా వారైతే కనుక బోటింగ్ చేయడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే నించున్నారు. ఇంకా టికెట్ తీసేసుకున్నాము, తీసుకుని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా చేతిలో కూడా లగేజ్ బ్యాగ్ అయితే ఉంది. టూర్కి అని ప్లాన్ చేసుకుని వచ్చాం కాబట్టి లగేజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా లగేజ్తో పాటుగానే ఇలా బోట్ ఎక్కడానికి అయితే మేము వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మనం దూరం నుండి చూస్తే కనుక ఈ ప్లేస్ అనేది చాలా చిన్నగా, బుద్ధ స్టాచ్యూ కూడా చాలా స్మాల్గా అయితే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి చాలా బాగుందండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ వస్తారు కాబట్టి చాలా ఈ పార్క్ అనేది చాలా కలకలలాడుతూ చాలా నిండుగా అయితే ఉంది. ఇంకా మేము నడుచుకుంటూ బోటింగ్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మీకు పక్కన కనిపిస్తుంది కదా, అది డ్యాన్స్ క్లబ్ అన్నమాట. ఆ బోట్ ఎక్కితే కనుక పాటలు డ్యాన్సులతో మనల్ని ఈ బుద్ధ స్టాచ్యూ చుట్టూ తిరిపి చూపిస్తారు. మేము ఎక్కేదైతే నార్మల్ బోట్ అన్నమాట. ఇలా బోటింగ్ చేసేటప్పుడు ప్రతి దిక్కున ప్రతి చోట కూడా మనకి ఇలా సూట్ అయితే ఇస్తారు కదా, అదైతే వేసేసుకున్నాం. చాలామంది అయితే దాన్ని వేసుకోలేదనుకో, ఏదో సరదాగా ఉంటుంది అని అయితే మేమైతే వేసుకున్నామండి. ఇంకా వేసుకొని ఇంకా మా సీట్లలో అయితే కూర్చున్నాము. మీకు పక్కన వెళ్తూ కనిపిస్తుంది కదా స్ట్రీమరు, చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బోట్ ఎక్కడానికి కొంచెం సంశయించాను, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా. ఎప్పుడూ అయితే ఎక్కలేదనుకోండి, కొంచెం భయం అనిపించింది. కాకపోతే మనసులో ఉన్న భయాన్ని బయటికి తెలియనీయకుండా బోట్ వరకు వెళ్ళాను. బోట్ ఒకసారి ఎక్కి స్టార్ట్ అయింది, ఇంకా మనకి ఏం అనిపించలేదు అన్నమాట. ఆ ఫియర్ ఏం తెలియలేదు. ఇక్కడైతే ఫాస్ట్గా వెళ్ళే స్టీమర్ని కూడా చూస్ చేసుకోవచ్చు. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళైతే కనుక దానిలో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. దాన్ని అయితే ఇక్కడ చూసేయండి. మేము ఎక్కిన బోట్ అయితే భగీరథ బోట్ అండి. చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి మేము బుద్ధ స్టాచ్యూ వరకు అయితే వెళ్తున్నాము. అయితే ఒకసారి ఈ వ్యూ అంతా కూడా మీరు చూసేయండి. ఇలా మా ట్రిప్ అయితే కొనసాగుతూ ఉంది. పైన ఆకాశం, కింద వాటర్ రెండూ కూడా దగ్గరగా కలిసినట్టున్నాయి. అంటే క్లిప్ ఆ విధంగా తీసాం మేము. చాలా బాగుందండి ఈ బోట్ ప్రయాణం అనేది, చాలా బాగుంది. చూస్తూనే ఇలా మాట్లాడుకుంటూ దగ్గరగా మేము బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుండి చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుంది కదా మనకి ఈ బుద్ధ స్టాచ్యూ అనేది. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దే ఆ ఎగ్జైట్మెంట్ అనేది నాలో కనిపిస్తుంది అన్నమాట. ఫైనల్లీ బుద్ధ స్టాచ్యూ వరకు అయితే మనం చేరేసుకున్నాము. ఆల్రెడీ విజిట్ చేసేసి బోట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళే బోటు దానికి లంగర్ వేసి లాగుతారన్నమాట. ఆ లాగాక అక్కడ మంది ఈ బోట్ అనేది ఆగుతుంది. ఆగినాక ఇప్పుడు ఈ ప్రయాణికులందరూ కూడా దీని వైపుకి షిఫ్ట్ అవుతారు. మనం దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఫైనల్లీ బుద్ధ స్టాచ్యూ వరకు అయితే చేరుకుంటాము. ఇక్కడ లంగర్ వేయడం అయితే మీకు చూపిస్తున్నానండి, చూడండి. ఇక్కడ దీన్ని దానికి అటాచ్ చేసి లాగుతారన్నమాట. అప్పుడు మనకి బోట్ అనేది
స్టాప్ అవుతుంది. ఇంక ఇక్కడ నుంచి ఇంకా మనం లగేజ్ ఇవన్నీ తీసుకుని ఇంకా స్టాచ్యూ వైపుకి అయితే మనం వెళ్ళిపోతాము. ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఫైనల్లీ స్టాచ్యూ పైకి మనం ఎక్కేసాము. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మనకి చుట్టూ ఉన్న సిటీ మొత్తం కూడా మనకి కనిపిస్తుంది అండి. ఇదే హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ స్టాచ్యూ. చాలా ఫేమస్ కదా, చారిత్రాత్మకమైన కట్టడం. ఈ స్టాచ్యూ గురించి కూడా మనం కొంత చరిత్ర అయితే తెలుసుకోవాలి. వెళ్ళి విజిట్ చేసి వచ్చేయడమో ఒక ఎత్తు అయితే, దీని గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము. ఈ బుద్ధుడి విగ్రహం అనేది ఏకశిల విగ్రహం అండి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఏకశిల విగ్రహం. ఏకశిల విగ్రహం అంటే ఒకే రాతితో చేయబడిన విగ్రహం అన్నమాట. ఈ బుద్ధుని విగ్రహాన్ని డిసెంబర్ 1, 1992లో దీనిని ప్రతిష్ఠించారు. దాని తర్వాత హైదరాబాద్ నగర చిహ్నంగా ఇది మారిపోయింది. ఈ బుద్ధ విగ్రహాన్ని 200 మంది శిల్పులు 4 సంవత్సరాలు కఠోర పరిశ్రమ చేసి తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం పొడవు వెడల్పులు చూసుకుంటే గనక 22.5 మీటర్ల ఎత్తు, 4.5 మీటర్ల వెడల్పుతో దీన్ని రూపొందించారు. ఇలా హిస్టారికల్ ప్లేస్కి వచ్చినప్పుడు దాని యొక్క వివరాలు అయితే కొన్నైనా మనం తెలుసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ మీకు ఇలా తెలియచేశాను. ఈ బుద్ధ విగ్రహం అడుగు భాగాన ఈ రకరకాల బొమ్మలతో డిజైన్గా మనకి చెక్కడం అయితే జరిగింది కదా. ఇక వచ్చామంటే మనం చుట్టూ ఉన్న ఈ పరిసరాలన్నీ మనం చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాము. ఇక్కడ ది బుద్ధ స్టాచ్యూ అనేది ఈ బుద్ధుని విగ్రహం గురించి మనకి అక్కడ వివరించడం అయితే జరిగింది. ఇక వచ్చిన వాళ్ళు దాని చరిత్రను కూడా చదువుతారన్నమాట. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది కదండి. ఇక ఇక్కడికి వచ్చి కాసేపు ఇలా స్పెండ్ చేసి మళ్ళీ ఎవరం వాళ్ళమే మనం గమ్యానికి అయితే వెళ్ళిపోతాము. వెనక భాగం నుంచి ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మన 4 దిక్కులా కూడా మనకి బుద్ధ స్టాచ్యూ అనేది మనకి బాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే అండి, దీన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాపకంగా ఫోటోలు దిగుతూ మనం స్నాప్లు అయితే తీసుకుని వెళ్తాము ఇంటికి. అలాగే మా వారు నేను కూడా ఇద్దరం కూడా ఇక్కడ ఒక ఫోటో అయితే ఒక గుర్తుగా ఉండాలనేసి మేము ఫోటో కూడా తీసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్న దారిలో మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ హైదరాబాద్లో ఈ హుస్సేన్ సాగర్ ఈ సమీపంలో మనకి అన్నీ కూడా చాలా డెవలప్ అయితే చేశారు. మనకి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే సెక్రటరియేట్, అమరవీరుల ద్వీపం ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఈ హుస్సేన్ సాగర్కి ఈ బుద్ధ స్టాచ్యూ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లేస్ అనేది చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరి చెట్లతో మనకి వ్యూ అయితే దర్శనమిస్తుంది. చాలా బాగుందండి. ఇది మనకి కొంచెంగా మనకి చీకటి పడుతూ ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది మాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ విజిట్ పూర్తి చేసుకుని మేము ఎగ్జిట్ అయిపోయి తర్వాత లుంబిని పార్క్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక 5-10 మినిట్స్ అయితే స్పెండ్ చేస్తామండి. ఇంకా బోట్ అయితే దిగేసేసి మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇలా నడుచుకుంటూ మనకి ఎంట్రన్స్లో ఉన్న ఈ లుంబిని పార్క్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. వచ్చేసరికి టైము 6:30 or 7 అలా అవుతుంది. ఎవరైనా సరే వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా ఇలా హైదరాబాద్ విజిట్ చేయాలని వెళ్తే కనుక ఇక్కడికైతే తప్పకుండా వెళ్ళండి. పిల్లలతోనైనా ఫ్యామిలీస్ అయినా వెళ్ళి చక్కగా స్పెండ్ చేయండి. ఇక ఇక్కడ నుంచి మేము ఈ లుంబిని పార్క్ దగ్గర ఉన్న ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి 7:30 అయిపోయింది కాబట్టి నైట్ ఈ లైట్లతో మాత్రం చాలా బాగుందండి. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాటర్ కనిపిస్తే చాలు కదా, పిల్లలు దానిలోనికి దుమికేసి చక్కగా ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఉంటారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా చిన్నపిల్ల అయిపోవాలనిపించింది. ఎందుకంటే వాటర్ మనకి పైనుంచి పడుతూ ఈ కలర్ లైట్స్తో మనకి చాలా బాగా వ్యూ కనిపిస్తుంది. పిల్లలు చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. ఇక్కడ మనకి కలర్ లైట్లతో మనకి ఈ నైట్ వ్యూ అనేది చాలా బాగుందండి.
ఇక్కడ కూడా ఒక 5-10 మినిట్స్ అయితే స్పెండ్ చేసాము. ఇది కూడా అయిపోయింది. అలా బోటింగ్ చూసుకుని లుంబిని పార్క్కి వచ్చేసి ఇక్కడ కూడా ఒక 5-10 మినిట్స్ అయితే స్పెండ్ చేసి ఇక్కడ నుంచి ఇంకా మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాము. వెళ్తూ ఉండే దారిలో మనకి ఈ సెక్రటరియట్ అనేది మనకి రంగురంగుల లైట్లతో అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ వీడియో అనేది మేము ఆగస్ట్ 15th ఆ టైమింగ్లో వెళ్ళినప్పుడు తీసిన వీడియో. కొన్ని పరిస్థితుల వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా ఈ మధ్య, అందుకు ఈ వీడియోస్ అన్నీ అలానే ఉండిపోయాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. సచివాలయం చూసారా, జూమ్లో చాలా బాగా కనిపిస్తుంది. త్రివర్ణ పథకంలో మనకి సెక్రటరియట్ అనేది డిజైన్ చేశారు రంగురంగుల లైట్లతో. చాలా బాగుందండి. ఈ నైట్ టైం కాబట్టి వ్యూ అనేది ఎక్సలెంట్ అన్నమాట, చెప్పనవసరం లేదు. ఇంకా హైదరాబాద్లో తిరిగే వాళ్ళైతే రోజు చూస్తూ ఆస్వాదిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఫుల్ హ్యాపీ. ఈ అమరవీరుల ద్వీపం కూడా మనకి లైటింగ్స్లో చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఉండేవాళ్ళు అయితే కనుక టైము చాలా వరకు స్పెండ్ చేస్తారన్నమాట. ఇదండి ఇక్కడ లుంబిని పార్కు, అలాగే హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ స్టాచ్యూ, సెక్రటరియట్, అలాగే అమరవీరుల ద్వీపం మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించేశానండి. వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్